Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market order block and liquidity analysis of డే 18 సెప్టెంబర్. అంటే రేపటి మార్కెట్ కోసం మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్స్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం క్లాస్లో ఇప్పుడు చర్చించుకోబోతున్నమాట. సో ప్లీజ్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చి ఎలా ప్లే అయింది ఏంటనేది ఈరోజు ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసుకుని తర్వాత రేపటి ఎంట్రీస్ గురించి ఎలా మాట్లాడుకుందాం. సో ఈరోజు చూసుకుంటే మీకు చెప్పాను కదా, సో మార్కెట్ అనేది ఇక్కడ ఒక మార్కెట్లో ఇక్కడ సప్లై జోన్ ఉన్నది. ఓకే, సో సప్లై జోన్ చూసుకుంటే ఇది ఇంబ్యాలెన్స్ అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ సో మార్కెట్ ఏమైందంటే మార్కెట్ ఎర్లీ మార్నింగ్ స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి దాన్నే టచ్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. డౌన్ సైడ్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే పుల్ బ్యాక్ ఈ పుల్ బ్యాక్ని ఇండ్యూస్మెంట్ చేసి అంటే యాక్చువల్లీ చెప్పాలంటే క్యాండిల్ సరిగ్గా క్లోజ్ అవ్వలేదు. లైక్ ఈ క్యాండిల్ ఉందా, ఈ క్యాండిల్ సరిగ్గా కింద క్లోజ్ అయిపోయి ఉంటే డౌన్ సైడ్ వెళ్ళిపోయేవాళ్ళం అలాగా. బట్ క్యాండిల్ సరిగ్గా క్లోజ్ అవ్వకుండా అంటే మార్కెట్ ఓవరాల్ అప్ ట్రెండ్లో ఉన్నది. నేను మనం చెప్పుకున్న ప్రకారం కూడా వీడియోలో ఏం చెప్పుకున్నామంటే ఒకవేళ ఉన్నా సరే ఇంట్రాడే వరకు పీఈ వరకు ఉంటాం తప్ప ఓవరాల్ అయితే మార్కెట్ అప్ ట్రెండ్ ఉన్నది అని చెప్పేసి అనుకున్నాం. అయితే ఇక్కడ ఏమైందంటే ఇండ్యూస్మెంట్ చేసుకున్నట్టు అంటే లైక్ క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేకే అప్ సైడ్కి వెళ్ళిపోయిందన్నమాట. ఇండ్యూస్మెంట్ చేసిన తర్వాత కూడా 1 minute టైం ఫ్రేమ్లో మనకి ఎలా ఫామ్ చేసిందంటే ఇక్కడ ఒక టైప్ ఆఫ్ లిక్విడిటీ స్వీప్ అవుట్ చేసి లైక్ ఈ పైన ఉందా ఈ లిక్విడిటీ స్వీప్ అవుట్ చేసి మార్కెట్ ఇది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ చేంజ్ అవుట్ క్యారెక్టర్ చేస్తుంటే బాగుంది. ఇది ఏదైతే ఇందాకలా మనం అనుకున్నాం కదా ఇక్కడ లైక్ ఇండ్యూస్మెంట్ స్వీప్ అవుట్ చేసిందని, సో అది బ్రేక్ చేస్తే బాగుంది, చాలా బాగుంది. అక్కడ మనం ఏంటంటే ఇప్పుడు టోటల్గా ఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఇలా పీఈ సైడ్ తీసేసుకున్నాం మనం. అప్పుడు మంచిగా ఈ టార్గెట్ ఇక్కడ అనేది పెట్టుకునేవాళ్ళం. బట్ మార్కెట్ అనేది చేంజ్ అవుట్ క్యారెక్టర్ జరగలేదు అక్కడ. సో అయితే ఇక్కడ మనకు ఎంట్రీస్ చూసుకుంటే ఈరోజు ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ లేదు. ఉన్నా సరే ఒక ఎంట్రీ ఉన్నది, బట్ అక్కడ ఎంట్రీ తీసుకోకూడదు. ఆ ఎంట్రీ ఎక్కడేం కాదు, లైక్ మార్కెట్ ఇప్పుడు అప్ సైడ్ ఇలా వెళ్తుంది కదా, చాలా చిన్న ఎంట్రీ అనమాట. సో పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఇక్కడే ఎంట్రీ. సో చాలా చిన్న టార్గెటే ఉంటుంది బికాజ్ పైన సప్లై జోన్ ఉన్నది. సో మార్కెట్ అనేది చాలా రెసిస్టెన్స్. అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే మార్కెట్ చాలా రోజులు ఇక్కడ మంచి సపోర్ట్ అన్నమాట. ఇది రెసిస్టెన్స్ ఇక్కడ చూడండి, చాలా మార్కెట్ అనేది సస్టైన్ అయ్యింది. సో అట్ ద సేమ్ టైం సప్లై కూడా ఉన్నది, అన్మిటిగేటెడ్ సప్లై కూడా ఉన్నది. సో అందుకే మార్కెట్ ఈరోజు చాలా కన్సాలిడేట్ అయిపోయింది ఆ ఏరియా దగ్గర. సో మనకి ఎంట్రీ చూసుకుంటే టార్గెట్ అనేది చాలా చిన్నది ఉంది. ఎగ్జిట్ అవ్వకపోతే కన్సాలిడేటెడ్లో మిగిలిపోతారు. అది కూడా లైక్ కన్సాలిడేటెడ్లో కూడా ఎగ్జిట్ అవ్వకపోతే స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అది ఒక్కటే తప్ప. అయితే ఉదయాన్నే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఈ ఎంట్రీ క్యాప్చర్ చేయలేం. ఎర్లీ మార్నింగ్ దాన్ని టచ్ చేసి వచ్చింది కాబట్టి ఆ ఎంట్రీ కూడా క్యాప్చర్ చేయలేం. సో ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ అయితే మనకి ఈరోజు ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అయితే లేదు. ఓకే, సో రేపు అయితే ఉండే ఛాన్స్ ఉంటుంది. అక్కడ ఎక్కడెక్కడ ఎంటే ఛాన్స్ ఉన్నది ఏంటనేది ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, సో అది ప్రజెంట్ మార్కెట్ అయితే ఇలా ఉంది. ప్రజెంట్ మార్కెట్లో నాకు ఇప్పుడు ఎక్కడ ఏమనిపిస్తుందంటే ఇది ఒక మంచి సపోర్టు. అయితే రేపు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి రేపు మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడ మంచి లిక్విడిటీ ఉన్నది. ఓకే, అట్ ద సేమ్ టైం ఇది 52,000 పుట్ ఆప్షన్స్ హెవీగా ఉండే ఏరియా అన్నమాట. మార్కెట్ కూడా బుల్లిష్ మోడ్లో ఉన్నాయి కదా. సో రేపే కనుక మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఇలా వచ్చి బ్రేక్అవుట్ అయినట్టే అయ్యి సో ఇక్కడ మనకి బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఉంది చూసారా, ఇది అన్మిటిగేటెడ్ ఉన్నది. సో క్యాండిల్ దాన్ని టచ్ చేసి ఫస్ట్ 15 minutes అదే లైక్ ఫస్ట్ 15 minutes కాదు, ఏదైతే ఇక్కడ బ్రేక్ చేస్తుంది కదా క్యాండిల్, ఆ క్యాండిల్ బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి 15 minutes టైం ఫ్రేమ్ కంప్లీట్ అయిపోయే లోపు అప్ సైడ్ క్లోజ్ అయితే మాత్రం లిక్విడిటీ స్వీప్ అవుట్ చేసినట్టు. సో టోటల్ ఇంకా అప్ సైడ్ వెళ్ళిపోతాం అన్నమాట మనం. లేదా ఇది అయితే ఒక క్యాండిల్లో జరగచ్చు లేదా 2 క్యాండిల్లో జరగచ్చు. అంటే ఇప్పుడు ఒక క్యాండిల్లో బ్రేక్ అయినట్టు బ్రేక్ అవ్వచ్చు, ఇంకో క్యాండిల్లో అప్ సైడ్కి వెళ్ళిపోవచ్చు అన్నమాట. బికాస్ ఇక్కడ అన్మిటిగేటెడ్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఇక్కడ ఉన్నది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇక్కడ సపోర్ట్లా బిహేవ్ చేసింది. లైక్ చూసుకుంటే సో రేపు అనక ఫ్లాట్గా ఓపెన్ అయినా లేకపోతే గ్యాప్ డౌన్ ఈ ఏరియాలో ఎక్కడైనా ఓపెన్ అయినా సరే సో మనం ఏంటంటే ఇక్కడ ఇలా ప్లాన్ చేస్తాం అన్నమాట. సో అది ఈ టైప్ ఆఫ్ లిక్విడిటీ ఎంట్రీ ప్లాన్ చేస్తాం అన్నమాట. అర్థమైంది కదా. అయితే ఒకవేళ గ్యాప్ డౌన్ ఎక్కడైనా ఓపెన్ అయిపోయింది అనుకుందాం. గ్యాప్ డౌన్ ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయిపోతే మాత్రం ఇంకా డౌన్ సైడ్ వెళ్ళిపోవడం బెటర్. అంటే డౌన్ సైడ్ అంటే ఇంట్రాడే వరకు డౌన్ సైడ్ వెళ్తాం. బట్ స్టిల్ ఏంటంటే ఇక్కడ ఇది సపోర్ట్ చేస్తుంది, ఇది కొద్దిగా సపోర్ట్ చేసి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అప్ సైడ్ నేను క్లియర్ చేస్తాను ఇవి. సో మార్కెట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక సపోర్ట్ అంటే ఇంబ్యాలెన్స్ ఉన్నది. అట్ ద సేమ్ టైం డే టైం ఫ్రేమ్లోని
అక్కడే అనుకుంటాను ఎగ్జాక్ట్ ఈ ఏరియా దగ్గర మనకి ఇంబ్యాలెన్స్ ఉన్నది. సో రేపు మార్కెట్ అనేది ఒకవేళ గ్యాప్ డౌన్ అయిపోతే, సీరియస్ గ్యాప్ డౌన్ అయిపోతే, లైక్ ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ ఇక్కడ ఓపెన్ అయితే ఇది కూడా బ్రేక్ చేసి, ఇది బ్రేక్ చేసి ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం సో ఓకే అప్ సైడ్ కొద్దిసేపు వెళ్తుంది. అప్ సైడ్ వెళ్ళి ఓకే సో ఇది లాస్ట్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది అన్నమాట. పిఈ సైడ్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది. సో ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు, లేదంటే ఇటు సైడ్ అప్ సైడ్ ఇలా వెళ్తుంటుంది కదా, ఇక్కడ కూడా కాల్ ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు. బట్ షార్ట్ టార్గెట్సే ఉండాలి, ఏదైనా సరే షార్ట్ టార్గెట్స్ ఉండాలి. సో లాంగ్ టార్గెట్స్ అయితే వేస్ట్. ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్లో ఐదర్ ఇక్కడ ఎంట్రీ అయినా ప్లాన్ చేసేయచ్చు, లేదంటే ఇక్కడ ఎంట్రీ లేకుండా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ప్లాన్ చేస్తారు. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకున్నారు అనుకోండి, పిఈ సైడ్ ఎంట్రీస్ మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఎప్పుడు గ్యాప్ డౌన్ అయిపోయి ఇది కూడా బ్రేక్అవుట్ అయిపోవాలి, ఈ బ్రేక్అవుట్ లేదంటే ఇది లైక్ మంచి ఏరియా, ఇది మంచి ఏరియానే. లైక్ మార్కెట్ మార్నింగ్ అప్ సైడ్ వెళ్తుంది, ఇక్కడ కాల్ ఎంట్రీస్ దొరుకుతాయి మనకి. సో తీసుకొని టార్గెట్స్ చాలా షార్ట్గా, లేకపోతే గ్యాప్ ఫిల్లింగ్ ఉంది కదా, ఈ గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర ఎగ్జిట్ అయిపోవడం అలా ప్లాన్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం రేపు మనకి ఏంటంటారు, రేపు ఎక్స్పైరీ డే. సో కొద్దిగా కేర్ఫుల్గా ట్రేడ్ చేయడం చేయాలన్నమాట. సో అయితే ఇక్కడ వచ్చిన తర్వాత డైరెక్ట్ తీసేసుకోకండి. సో నేనైతే డైరెక్ట్ అలా పాయింట్ చెప్తాను, డైరెక్ట్ తీసుకోమని వద్దులేండి, డైరెక్ట్ తీసుకోకండి. ఎందుకంటే మార్కెట్ బుల్లిష్ ట్రెండ్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ లైక్ తీసుకోండి. సో మార్కెట్ ఇక్కడ దీన్ని టచ్ చేసిన తర్వాత, ఈ ఇంబ్యాలెన్స్ టచ్ చేసిన తర్వాత 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే అప్పుడు లైక్ మార్కెట్ కూడా కన్సాలిడేటెడ్గా పైకి వెళ్ళలేకపోతుంటే డౌన్ సైడ్ కూడా చిన్నగానే ఇంకా రేపు కూడా ఈ ఏరియాలో ఓపెన్ అయితే రేపు కూడా మార్కెట్ ఈ ఏరియాలోనే అనుకుండిపోద్ది కన్సాలిడేటెడ్గా. సో అది మాట. ఆ విధంగా గ్యాప్ డౌన్, గ్యాప్ అప్, లైక్ ఫ్లాట్ సినారియోస్ మాట్లాడుకున్నాం. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం, గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ ఎక్కడైనా అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఉంది చూడండి, అదే సప్లైది కూడా బ్రేక్ అయిపోతే మాత్రం మనం ఓకే సో మంచిగా క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయిపోయి, గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిపోయి అప్ సైడ్ వెళ్ళిపోతుంటే ఇంకా కాల్ ఎంట్రీస్ అలా ప్యూర్గా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట మనం. ఓకే లేదు అనుకుంటే ఎక్కడి వరకు అది కూడాను ఇక్కడ చూసుకుంటే మంచి సపోర్ట్ ఎక్కడ ఉన్నది, లైక్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో చూసుకుంటే ఇక్కడ ఉన్నది మనకి. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. సో ఇక్కడ వరకు మనం అక్కడ టార్గెట్స్ అన్ని పెట్టుకోవచ్చు, అంటే అక్కడ సపోర్ట్ అదే రెసిస్టెన్స్ పెట్టుకోండి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ అప్ ఓపెన్ అయితే, లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఇలా వచ్చింది అనుకుందాం, స్లోగా మార్కెట్ ఇలా డౌన్ సైడ్ ర్యాలీ అవుతూ వచ్చింది అనుకుందాం. ఓకే ఇక్కడ వరకు ఇక్కడికి వచ్చే వరకు పిఈ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం. ఈ అప్ సైడ్ ఉంటుంది కదా, ఈ కిందకి వచ్చేంత వరకు పిఈ ప్లానింగ్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ ఇక్కడ ఒక చెప్పాను కదా ఇందాకలా ఒక అనాలిసిస్ చెప్పాను కదా, ఇక్కడ ఒక సపోర్ట్ ఉన్నది. ఈ సపోర్ట్ దగ్గర కూడా ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఒకవేళ మార్కెట్ దీన్ని బ్రేక్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయితే మాత్రం లిక్విడిటీ సపోర్ట్ చేసినట్టు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇలా వస్తుంది కదా, ఇది 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అవ్వనమాట. సో అప్పుడు ఏంటంటే మనకి లిక్విడిటీ కన్ఫర్మేషన్ దొరికినట్టు. సో ఇంకా మనం అప్ సైడే ట్రావెల్ అవ్వచ్చు. మనం ఎంట్రీ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే, ఇక్కడ మళ్ళీ మార్కెట్ రివర్స్ వచ్చి ఈ ఎంట్రీలో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్ వచ్చి ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. లేదంటే మార్కెట్ ఇలా ట్రావెల్ అవుతుంటాయి కదా, ఈ ట్రావెల్ అయినప్పుడు ఇండ్యూస్మెంట్ మళ్ళీ ఇక్కడికి వచ్చి దీన్ని టెస్ట్ చేసినప్పుడు ఇండ్యూస్మెంట్ ఎంట్రీయో లేదా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీయో ఏదో ఒకటి తీసుకొని ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా సినారియోస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఈ సినారియోస్ అన్ని అంటే లైక్ అక్కడ ఈ మార్కెట్ సిచ్యువేషన్ బట్టి నేనైతే నా అనాలిసిస్ అప్పటికప్పుడు మార్చుకుంటాను. బట్ స్టిల్ ఓవరాల్ వ్యూ ఇవ్వడం వరకే తప్ప, ఎడ్యుకేషనల్ పర్పస్ తప్ప, ఇది మీకు ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో దాన్ని బట్టి ట్రేడ్ చేయండి తప్ప, ఇది ఒక అంటే లైక్ ఒక వ్యూ తీసుకోండి అంతే తప్ప. సో దీన్ని బట్టి అయితే ట్రేడ్ చేసేకండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏదైనా పాయింట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా నేను ఏదైనా పాయింట్ ఆర్డర్ బ్లాక్ ఏదైనా పాయింట్స్ మిస్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.